హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఈరోజు గౌరవ్ ఎలిమినేట్ అయితే అయ్యాడు. అయితే గౌరవ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారందరికీ గుడ్ బై చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత హోస్ట్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారిపై ఒక బిగ్ బాంబ్ వేయాలి అంటూ గౌరవ్కి ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చారు. అయితే ఆ బిగ్ బాంబ్ వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ ఏవో ముందే చెప్పలేము. నువ్వు ఫస్ట్ గౌరవ్ ఒకరిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి అది లాభమా లేకపోతే నష్టమా అనేది తర్వాత బిగ్ బాస్ చెప్తాడు అంటూ చెప్పడంతో గౌరవ్ ఏదైనా కూడా నేను ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటూ ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంతో ఇమ్మాన్యుయల్ కూడా ఇంతకీ ఆ బిగ్ బాంబ్ వల్ల నాకు నష్టమా లాభమా సార్ అంటూ నాగార్జునను అడిగితే వెయిట్ ఇమ్మాన్యుయల్, కాసేపు ఆగు, నీకే తెలుస్తుందిలే అంటూ చిన్న టెన్షన్ పెట్టిన తర్వాత అసలైన బిగ్ బాంబ్ యొక్క పవర్ ఏమిటో రివీల్ చేయడం జరిగింది. ఇంతకీ బిగ్ బాస్ బిగ్ బాంబ్ వేసిన పవర్ ఏమిటి అనుకుంటున్నారా? ఈ వారం అంటే ఇప్పటి నుంచి ఇమ్మాన్యుయల్ ఫినాలే వీక్ వరకు డైరెక్ట్గా నామినేషన్స్లోకి రాబోతున్నాడు. ఇది బిగ్ బాంబ్ స్పెషల్ పవర్ అంటూ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నామినేషన్స్లోకి ఇమ్మాన్యుయల్ కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చాడు. దీంతో ఈ బిగ్ బాంబ్ వల్ల బిగ్ బాస్ ఇమ్మాన్యుయల్ నెత్తిన నీళ్లు చల్లాడనే చెప్పాలి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఇప్పటి వరకు నామినేషన్స్లోకి రాకపోవడంతో విన్నర్ రేస్లో నుంచి తగ్గిపోతున్నాడు, వెనకబడిపోతున్నాడు అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవ్ బిగ్ బాంబ్ వేసి ఇమ్మాన్యుయల్కి మంచి చేశాడనే చెప్పాలి. మరి చూడాలి, ఇమ్మాన్యుయల్ ఈ బిగ్ బాంబ్ కారణంగా వరుసగా నామినేషన్స్లో 5 వారాల పాటు ఉండబోతున్నాడు. ఈ 5 వారాలు సేవ్ అయ్యి టాప్ 5కి చేరతాడా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే బిగ్ బాంబ్ కారణంగా వరుసగా ఫినాలే వీక్ వరకు నామినేషన్స్లోకి రావడంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.